వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వర్తమానాన్ని, మన భవిష్యత్తుని ఆలోచించుకుంటూ అడుగులు వేస్తూనే మన గతాన్ని గుర్తు చేసుకుంటూ మన గతంలోని హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పరితపించిన రాజుల గురించి తెలుసుకుంటూ ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈ వీడియో ద్వారా నేను మీకు మరాఠా సింహగర్జన, మొఘలుల గుండెల్లో నిద్రపోయిన దానాజీ జాదవ్ గారి గురించి అందిస్తాను. ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి పిల్లలు ఈ వీడియో చూడాలి. మన రాజుల గొప్పతనం, హిందూ సామ్రాజ్యం కోసం వాళ్ళు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, లేకపోతే వాళ్ళే బాధితులుగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ రగిలించిన స్వతంత్ర కాంక్ష ఆయన మరణానంతరం మరింత జ్వాలగా మారింది. 1695 నాటి కాలం మరాఠా సామ్రాజ్యానికి అత్యంత గడ్డు కాలం. ఛత్రపతి శంభాజీ మహారాజ్ బలిదానం తర్వాత రాజారాం మహారాజ్ కూడా కోటల మధ్య బందీగా ఉన్న సమయం. మరాఠా సామ్రాజ్యం అంతమైందని ఔరంగజేబ్ వికటాట్టహాసం చేస్తున్న వేళ ఒక నీడ లాంటి వీరుడు మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించాడు. ఆయనే దానాజీ జాదవ్. 20,000 మంది అత్యంత శక్తివంతమైన సైన్యంతో, భారీ ఫిరంగులతో మరాఠాలను అణిచివేయడానికి బయలుదేరాడు మొఘల్ జనరల్ ఇస్మాయిల్ ఖాన్ మకా. అంత పెద్ద సైన్యాన్ని ఎదురుగా ఢీకొట్టడం అసాధ్యమని తెలిసినా దానాజీ జాదవ్ వెనక్కి తగ్గలేదు. ఆయన వ్యూహం యుద్ధ తంత్రానికే ఒక పాఠం. వర్ధా నదిని దాటుతున్న సమయంలో మొఘల్ సైన్యం నీటిలో చిక్కుకుంది. భారీ ఫిరంగులు బురదలో కూరుకుపోయాయి. తమ రక్షణ కవచం మధ్యలో ఇస్మాయిల్ ఖాన్ సురక్షితంగా ఉన్నానని భావించాడు. కానీ దానాజీకి నది లోతులు, ఇసుక తిన్నెల రహస్యాలు తెలుసు. మృత్యులా విరుచుకుపడ్డాయి మరాఠాలు. బోట్లు లేవు, పెద్ద సైన్యం లేదు. కేవలం పిడికెడు మంది సాహసవంతులతో కూడిన సూసైడ్ స్క్వాడ్ ను తీసుకొని దానాజీ నదిలోకి దూకారు. గుండె లోతు నీటిలో గుర్రాలను ఉరికించి మొఘల్ సైన్యం తేరుకునే లోపే వారి మధ్యలో చొచ్చుకుపోయారు. దానాజీ లక్ష్యం సైన్యం కాదు, స్వయంగా వారి సేనాధిపతి. నీటిలో నుంచి విరుచుకుపడ్డ ఆ మరాఠా వీరుల కళ్ళులో మృత్యువు కనిపించింది. క్షణాల్లో ఇస్మాయిల్ ఖాన్ ను అతని ఏనుగు మీద నుంచి లాగి పడేశారు. 20,000 మంది సైన్యం నిశ్చేతులై చూస్తుండగానే వారి జనరల్ ని బందీగా తీసుకొని దానాజీ గాలి వేగంతో మాయమయ్యారు. మొఘలుల ఆయుధాలు, భారీ సైన్యం వారి పిరికితనాన్ని ఆపలేకపోయాయి. నీటిలోనూ దానాజీయే కనిపించేవాడట. ఈ సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందంటే, ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు మొఘల్ గుర్రాలు దక్కన్ నదుల వద్ద నీరు తాగడానికి నిరాకరించేవట. నది నీటిలో తమ నీడను చూసి ఎక్కడ దానాజీ జాదవ్ మళ్ళీ వస్తాడేమో అని ఆ మూగ జీవాలు కూడా వణికిపోయాయంటే ఆయన ఎంత మహానుభావుడు. ఔరంగజేబు 27 ఏళ్ల పాటు మరాఠాలను అణిచాలని చూశాడు. కానీ ఒక సామాన్య మరాఠా వీరుడు కూడా మొఘల్ చక్రవర్తికి నిద్ర లేకుండా చేశాడని అతనికి అర్థమైంది అప్పుడు. ఏదేమైనా ఇంత గొప్ప వీరుల బ్లడ్, డిఎన్ఏ మాది. మా డిఎన్ఏలో నుంచి, మాలో నుంచి హిందుత్వాన్ని తుడిపేయడం అంత ఈజీ కాదు. ఈ దేశాన్ని 2047 కల్లా ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టే తీరుతాం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.